మన భారతీయ సంస్కృతిలో ప్రతి కుటుంబానికి ఒక ఇలవేల్పు, ప్రతి ఆచారం వెనుక ఒక విశ్వాసం ఉంటుంది. మా కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న అలాంటి పవిత్ర సంప్రదాయమే సప్తకన్యకల అమ్మవారి ఆరాధన. ఆలయ పునర్నిర్మాణం నుంచి కుంభాభిషేకం వరకు, ఆషాఢ మాసంలో పొంగళ్ళ పూజ వరకు జరిగిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాను. మా కుటుంబానికి ఇలవేల్పుగా కొలిచే సప్తకన్యకల అమ్మవారే మా ఆరాధ్య దైవాలు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి రూపాలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వస్తున్నాం. మా కుటుంబంలో మరో ప్రత్యేకమైన సాంప్రదాయం కూడా ఉంది. మా పిల్లలకు మొదటి తల వెంట్రుకలు తీసే పవిత్ర కార్యక్రమాన్ని కూడా మా ఇంటి దేవత అయిన సప్తకన్యకల అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తాం. ఏ శుభకార్యానికైనా ముందుగా ఈ అమ్మవారిని పూజించి వారి ఆశీస్సులు తీసుకోవటం మా పెద్దలు నేర్పిన ఆచారం. ఆ దైవానుగ్రహమే మా కుటుంబానికి రక్షణగా ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందని మేము విశ్వసిస్తాం. ఇటీవల మా ఇంటి పేరు ఉన్న బంధువులందరం కలిసి అమ్మవారి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో పునర్నిర్మించాము. అందరి సహకారంతోనే ఈ పవిత్ర కార్యం విజయవంతమైంది. ఆ తర్వాత వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించి అనంతరం 41 రోజుల పాటు నిత్య పూజలు, హారతులు, నైవేద్యాలు ఎంతో వైభవంగా జరిపించాము. ఆ రోజుల్లో ఆలయం భక్తి, వేద ఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణంగా మారింది. శివాయ స్వాహ సమస్త అస్త్రాదిభ్యః స్వాహ పూర్ణాహుతి కాలః. ఆ పవిత్ర కార్యక్రమాల అనంతరం వచ్చిన ఆషాఢ మాసంలో బంధువులందరం మరొకసారి ఒకచోట చేరి సప్తకన్యకల అమ్మవారికి సాంప్రదాయ ప్రకారం పొంగళ్ళు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఇలాంటి సాంప్రదాయాలు కేవలం పూజలు మాత్రమే కావు. ఇవి కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. మన పూర్వీకులు మనకు అందించిన ఆచారాలను మన భావితరాలకు అందించే బాధ్యతను గుర్తు చేస్తాయి. మా అదృష్టం కొద్దీ మేము ఈ పవిత్ర సేవలో పాల్గొన్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఈ సంప్రదాయం ఇలాగే తరతరాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. సప్తకన్యకల అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబం పైన ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.